ఓం सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి అంటే ఎవరు అని చూసాము. ఎవరు దక్షిణామూర్తి అనగా ఎవరని చెప్పుకున్నాం నిన్న. దక్షిణామూర్తి అంటే ఎవరని చెప్పుకున్నాము. దక్షిణామూర్తి మృత్యువా? అభయ స్వరూపులు. దేనికి కూడాను భయం అనేటటువంటిది లేదు. అలాగే గురువు అని చెప్పుకున్నాము. ఇంకొక అర్థం దక్షిణామూర్తి అందరికీ కూడా గురువు. అలాగే చైతన్య స్వరూపం, శాంతం శివం అద్వైతం. ఆ శాంత స్వరూపమే దక్షిణామూర్తి. ఫస్ట్ శ్లోక కలిసి చదువుదాం. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతేవ సదృశిగణై రావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే. ఈడే అనగా ప్రార్థించడము. ఎవరిని ప్రార్థిస్తున్నాము? దక్షిణామూర్తిని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎవరు దక్షిణామూర్తి అనగా మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం. పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ తత్వాన్ని మౌనం ద్వారా ప్రకటితం చేస్తూ ఉన్నారు. ప్రకటితం చేయడము అని అంటే తెలియజేయడము, వ్యక్తపరచడము. పరబ్రహ్మ తత్వాన్ని మౌన వ్యాఖ్యల ద్వారా వ్యక్తం చేసేటటువంటి వారే దక్షిణామూర్తి. మరి మౌనంగా వ్యక్తం చేస్తే మనకి ఏమర్థమవుతుంది? మౌనంగా ఉన్నారు అనుకోండి. మౌనంగా ఉన్నప్పుడు మనకు ఏమర్థమవుతుంది వాళ్ళు చెప్పేది? శబ్దాల ద్వారా చెబితేనే మనం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది బ్రహ్మతత్వం అనేది. అటువంటిది మౌనంగా ఉన్నప్పుడు ఎలా అర్థమవుతుంది? అర్థం కావడానికి అవకాశమే లేదక్కడ మనలాంటి అధికారులకు. మరి ఇక్కడ మౌన వ్యాఖ్య అంటే ఏంటి అనంటే ఏవైతే వాక్యాలు ఉన్నాయో ఆ బ్రహ్మతత్వాన్ని తెలియజేసేటటువంటి వాక్యాలు అవి నేరుగా బ్రహ్మతత్వాన్ని తెలియజేయడం లేదు. నేతి నేతి వాక్యం చూసాం మనము దేంట్లో, ప్రాతస్మరామిలో. యన్నేతి నేతి వచనై నిగమ అవోజుహు అన్నారు.
నేతి, నేతి. నేతి, నేతి అనేటటువంటిది సూటిగా తెలియజేస్తుందా బ్రహ్మతత్వం ఇది అని? ఇది కాదు, ఇది కాదు అనేటటువంటి వాక్యము డైరెక్ట్‌గా బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తుందా? తెలియజేయడం లేదు. ఈ రకంగా తెలియజేసేటటువంటి వాక్యాలేవైతే ఉన్నాయో వాటిని మౌన వ్యాఖ్యాలు అంటున్నారు. అంటే బ్రహ్మతత్వాన్ని ఇది అని ఎక్కడా కూడా తెలియజేయడానికి అవకాశం అనేటటువంటిది లేదు. అందుకు ఈ రకంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేతి నేతి అని కానీ, లేదా కేనోపనిషత్తు మనం తర్వాత చదువుతాము. అందులో అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాత్ అధి అన్నారు. బ్రహ్మతత్వం ఏంటి అనంటే. తెలుస్తూ ఉన్న వాటికి, తెలియనటువంటి వాటికి రెండింటికి కూడా సాక్షి ఏదైతే ఉందో అదే బ్రహ్మతత్వం అని అన్నారు. తెలిసేటటువంటి వాటికి, తెలియనటువంటి వాటికి రెండింటికి కూడా సాక్షి ఏదైతే ఉందో అది బ్రహ్మతత్వం. అదే బ్రహ్మ. బ్రహ్మ లక్షణం అనేటటువంటిది ప్రత్యక్షంగా కాకుండా మనకు మరో విధంగా తెలియజేస్తూ ఉన్నారు. దానినే మౌన వ్యాఖ్యం అని అన్నారు. ఈ రకంగా బ్రహ్మతత్వాన్ని వ్యక్తం చేసేటటువంటి వారే దక్షిణామూర్తి. యువానం. యువానం అనగా యుక్త వయస్సు. దక్షిణామూర్తి యుక్త వయస్సు అనంటే జనన మరణాలనేటటువంటివి లేవు. వికారాలనేటటువంటివి లేవు. అలాగే సహజంగా లౌకికంగా మనం తీసుకున్నట్లయితే యు యుక్త వయస్సులో ఉన్నటువంటి వారికి భయం అనేటువంటిది ఉంటుందా? భయం అనేటటువంటిది ఉండదు. అలాగే దేనినైనా కూడా చేయడానికి సాహసం అనేటటువంటిది ఉంటుంది. అంటే సామర్థ్యం అనేటటువంటిది అధికంగా ఉంటుంది. అలాగా ఇక్కడ భగవంతుడిని యువ అని ఎందుకన్నారు అనంటే, భగవంతుడికి అత్యధికమైనటువంటి సామర్థ్యం ఉంది. దేనితో కూడా పోల్చలేనటువంటి సామర్థ్యం భగవంతుడికి ఉంది. దక్షిణామూర్తికి. అలాగే భయం అనేటటువంటిది లేదు. నిన్న మనం చూసాం అభయం. అభయం దేని ద్వారా అభయం? జ్ఞానం ద్వారా. నేను జ్ఞాన స్వరూపం, చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం అని అనుకున్నప్పుడు ఇంకా భయం ఎక్కడిది? భయం అనేటటువంటిది లేదు. వృద్ధ వయస్సు అనుకోండి. వృద్ధ వయస్సులో మన ఆలోచనలు ఎలా ఉంటాయి? భవిష్యత్తు గురించి ఆలోచించగలుగుతామా? భవిష్యత్తు గురించి ఇంకా ఆలోచించము. కానీ ఆ ఉన్న సమయం కూడా కొద్ది సమయం కూడా ఎలా గడిచిపోతుందో, ఎలా గడిచిపోతుందో అనేటటువంటి ఆలోచన ఉంటుంది. కానీ అదే యుక్త వయస్సులో ఉన్నారు అనుకోండి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? సూక్ష్మంగా ఉంటుంది. అలాగే విస్తారంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేటటువంటిది. ఇక్కడ కూడా భగవంతుడి యొక్క ఆలోచన విధానం అనేటువంటిది విస్తారంగా ఉన్నటువంటిది. అందుకే యువ అని అన్నారు. జన్మ, వృద్ధి, పరిణత, అపక్షీయత, క్షీణించడము, వృద్ధి చెందడము ఇలాంటి మార్పులేవీ లేనటువంటి వారిని యువ అంటున్నారు. యుక్త వయస్సులో ఉన్న వాళ్ళకి రోగాలు అధికంగా వస్తాయా? చాలా తక్కువ. ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు యుక్త వయస్సు నుంచి మొదలవుతూ ఉన్నాయి. కానీ సహజంగా మనకున్నటువంటి వ్యాప్తి ఏంటి అనంటే యుక్త వయస్సు అనంటే ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా ఈ మార్పులనేటటువంటివి ఉండవు. క్షీణించడము ఇలాంటివన్నీ ఉండవు. అందుకు యువ అన్నారు. జన్మ, వృద్ధి, పరిణతి ఇవేవి కూడా లేవు. పరిణామాలు.
వర్షిష్ఠాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః. ఆవృతం ఆవృతం అంటే చుట్టూ కూడా అందరూ ఉన్నారు. ఎవరున్నారు చుట్టూ అందరూ? వస్ ఋషిగణైః, ఋషిగణులు. అంటే ఋషులందరూ కూడా ఈ దక్షిణామూర్తి చుట్టూ ఉన్నారు. ఎవరిని ఋషి అని అంటారు ఇంతకీ అంటే, ఎవరైతే బ్రహ్మ విద్యని తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళని ఋషులు అంటున్నారు. మనము ఋషులు అంటే ఏమనుకుంటాము? కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఒంటి కాళ్ళ మీద నిలబడటమో లేదా ఆహ్, ఈ ఎంట్రుకల్ని పెంచుకోవడమో, గోర్లను పెంచుకోవడమో ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు, ఋషులు అని అనుకుంటాం. కానీ మన యొక్క ఆలోచన అనేటటువంటిది నేను బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి, నా యొక్క అసలు స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన లేనంత వరకు మనం ఏం చేసినా కూడా వృధా. మన యొక్క ఆలోచన ఎప్పుడైతే నేను బ్రహ్మని తెలుసుకోవాలి అని ఉంటుందో వాళ్ళని ఋషులు అంటున్నారిక్కడ. ఋషులు అనంటే సంస్కృతంలో వృషతి గచ్చతి జానాతి ఋషయః అని అన్నారు. ఎవరైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళని ఋషులు అంటున్నారు. మరి వీళ్ళంతా కూడా ఎటువంటి అర్హతని కలిగి ఉన్నారు అనంటే బ్రహ్మనిష్టైః. బ్రహ్మనిష్టని కలిగి ఉన్న తరువాత గురువు దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉందా ఇంకా? లేదు. మరి ఈ ఋషిగణులందరూ కూడా బ్రహ్మనిష్ఠులు అనే చెబుతున్నారు. ఇక్కడ బ్రహ్మనిష్ఠ అంటే ఏంటంటే సగుణ బ్రహ్మనిష్ఠ. సగుణ బ్రహ్మ యందు నిష్ఠ కలిగి ఉండడము అంటే దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడం. శ్రద్ధ, విశ్వాస రూపిణం. శ్రద్ధ, విశ్వాసం అనేటటువంటిది కలిగి ఉండడమే నిష్ఠ. చూడండి, నిర్గుణ బ్రహ్మను తెలుసుకోవాలి అనంటే సగుణ బ్రహ్మ నిష్ఠ లేకుండా నిర్గుణ బ్రహ్మను తెలుసుకోలేము. ఎందుకు అనంటే సగుణ బ్రహ్మ సర్వవ్యాపి. సర్వవ్యాపిని మనం తెలుసుకోలేనప్పుడు అసలు రూపమే లేనటువంటి చైతన్యాన్ని ఎలా తెలుసుకోగలుగుతాము? అంతటా సమత్వాన్ని మనం చూడలేనప్పుడు, ఉపాధి ద్వారానే అంతటా సమత్వాన్ని మనం చూడలేనప్పుడు, నిర్దోషం హి సమం బ్రహ్మ అన్నారు. నిర్గుణ నిరాకార బ్రహ్మ సమం అని అన్నారు. నిర్దోషం అన్నారు. ఎటువంటి దోషం లేదు అని అన్నారు. అటువంటి బ్రహ్మని ఎలా తెలుసుకోగలుగుతాము? అందుకు సగుణ బ్రహ్మ నిష్ఠ అనేటటువంటిది అవసరము. మనం ఈ జ్ఞానాన్ని పొందాలి అనంటే. మరింతకీ ఆ సగుణ బ్రహ్మనిష్ట ఏంటి అనంటే కర్మయోగ, ఉపాసన వీటన్నింటి ద్వారా కూడా మనం పొందుతూ ఉంటాం. ఇక్కడ కూర్చోండి లేదంటే. సగుణ బ్రహ్మనిష్ట అనగా చూడండి, మనకుండే సహజమైనటువంటి సమస్య యోగక్షేమాలు. మనకి ఏ సమస్యనైనా ఉండని. నేనిక్కడ యోగక్షేమాలు సమస్య తీసుకుంటున్నాను. యోగక్షేమాలనేటటువంటివి ఎవరు చూసుకుంటారు? అని మనం అనుకుంటున్నాం. కానీ కర్మ ఫలితాన్ని ఇచ్చేది ఎవరు? ఎవరిస్తున్నారు కర్మ ఫలితాన్ని? ఈశ్వరుడు. అవునా కాదా?
మనం చేసిన కర్మకి ఫలితాన్ని ఈశ్వరుడు నిర్ణయిస్తున్నాడు. ఈశ్వరుడు ఫలితాన్ని నిర్ణయించినప్పుడు మన పిల్లలు మనల్ని చూసుకుంటున్నారు అనేటటువంటిది ఎవరు నిర్ణయిస్తున్నారు? ఈరోజు నాకీ అవసరం వచ్చింది అనంటే, ఈ అవసరాన్ని ఎవరు తీరుస్తున్నారు? మన పిల్లలు తీరుస్తున్నారా? లేదా ఈశ్వరుడు పిల్లల ద్వారా మన కర్మ ఫలితాన్ని మన దగ్గరకు తీసుకొస్తున్నాడా? ఈశ్వరుడు. ఆ! ఈశ్వరుడు ఏ ఉపాధినైనా ఉపయోగించుకొని, ఏ మాధ్యమాన్నైనా ఉపయోగించుకొని మన కర్మ ఫలితాన్ని మన దగ్గరకు తీసుకొస్తాడా లేదా? ఆయన్నేనా కాదా తీసుకొచ్చేది? ఆయన్నే తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు మన శ్రద్ధ ఎక్కడుంది? ఈశ్వరుడి మీదుందా? నా యోగక్షేమాలు చూసుకుంటున్నారని నా పిల్లల మీదుందా? ఈశ్వరుడి మీద ఉండాలి. ఆ! ఉండాలి. ఆ! అంటే ఇవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి ఈశ్వరుడి మీద శ్రద్ధ, విశ్వాసం అనేటువంటివి పెరుగుతాయి. మనం భౌతికంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు నాకు డబ్బులు కావాలనగానే గూగుల్ పేనో, ఫోన్ పేనో చేస్తూ ఉన్నారు. అవసరాలు తీరుతున్నాయి. నా నా పిల్లోడు మంచివాడో, లేదా నా కూతురు మంచిది. నా నా నాకేం కావాలంటే అది చూసుకుంటుంది. నాకెటువంటి లోటు లేదు అని మనం భావిస్తున్నాం. కానీ ఆ కూతురు లేదా కొడుకు లేదా ఇంకెవరైనా ఫ్రెండ్స్ కానీ, ఇంకెవరి ద్వారానైనా కానీ మనకి ఆ అవసరం తీరుతుంది అనంటే ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా, ఈశ్వరుడు పంపించకుండా ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుందా? మంచే కాదు, చెడు అయినా కూడాను. మనకు చెడు జరుగుతుంది అనన్నా కూడా అది మన కర్మ ఫలితమే. మన కర్మ ఫలితాన్నే ఈశ్వరుడు ఇస్తున్నాడు. కానీ ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేటటువంటిది నిర్ణయించేది ఈశ్వరుడు. ఈశ్వరుడు అంతా చూసుకుంటాడు. అంతటా ఉన్నటువంటిది ఈశ్వరుడే. ఈశ్వరుడి కంటే మించినది ఇంకొకటి లేదు అనేటటువంటి భావమే సగుణ బ్రహ్మనిష్ఠ. దీని యందు మనకి శ్రద్ధ, విశ్వాసం ఉండి ఈ ఆలోచనని మనం వృద్ధి చేసుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే, నిర్గుణ బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి సామర్థ్యం లభిస్తుంది. మనకు లేనటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యం మనలో లభిస్తుంది. బ్రహ్మనిష్టైః వసదృషిగణైః. ఈ ఋషిగణుల అంతా కూడా ఎవరు అనంటే సగుణ బ్రహ్మ నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా దక్షిణామూర్తికి చుట్టూ కూర్చొని ఉన్నారు. వర్షిష్ఠ అంతేవాసి, అంతేవాసి అంతేవాసి అనంటే సమీపంగా కూర్చొని ఉన్నారు. వర్షిష్ఠ సమీపంగా కూర్చొని ఉండడము అనంటే కూడాను ఎందుకు అనంటే చూడండి కొంతమంది ఎలా ఆలోచిస్తారు అనంటే, మేము యూట్యూబ్‌లో వింటూ ఉన్నాము ప్రవచనాలు. లేదా ఇంకేదో ఒక రకంగా వింటూ ఉన్నాము ప్రవచనాలు. కానీ గురువుకి సమీపంగా ఉండి మనం ఎప్పుడైతే వింటామో, ఆ శ్రవణంలో మార్పనేటటువంటిది ఉంటుంది. మనం ఎక్కడో ఉండి, ఎక్కడో వినడం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే ఉన్నామనుకోండి, ప్రవచనాలు వింటూ ఉన్నాము. ఆన్‌లైన్‌లో వింటూ ఉన్నాము. ఎన్ని ప్రతిబంధాలుంటాయి మన చుట్టూని? అన్ని రకాల ప్రతిబంధాలు ఉంటాయి. ఇప్పుడు శ్రవణం అనేటటువంటిది ఎటువంటి ప్రతిబంధాలు లేని శ్రవణాన్ని మనం చేయగలుగుతామా? ప్రతిబంధాలు లేని శ్రవణాన్ని మనము చేయలేము. కానీ మనం ఏమని భావిస్తున్నాము? నేను శ్రవణం చేస్తున్నాను అని భావిస్తూ ఉన్నాను. కానీ అవన్నింటిని పక్కన బెట్టి మనం శ్రవణం చేయలేకపోతున్నాం. అదే గురుముఖతః మనం ఉన్నాము అనుకోండి, గురువుకి సమీపంలో ఉన్నాము అనుకోండి, చెప్పేటటువంటి విషయం ఏదైతే ఉందో దాని యొక్క భావాన్ని మనం గ్రహించగలుగుతాము. గురువు చెప్పేటటువంటి విషయాన్ని భావ రూపంలో గ్రహించగలుగుతాము.
ఎందుకు అనంటే ఇక్కడ మనకి ఎటువంటి ప్రతిబంధాలు ఉండవు. ఒకవేళ ప్రతిబంధాలున్నాయే అనుకోండి, ఏ శిష్యుడి దృష్టి ఎటువైపు వెళ్తుంది అనేటటువంటిది గురువుకి తెలుస్తుంది. గురుముఖతః ఉన్నప్పుడు గురువుకి తెలుస్తుంది. అప్పుడు గురువేం చేస్తాడు, ఏదవసరమో ఆ రకంగా కావాల్సినటువంటి మార్పులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రకంగా మనకి జ్ఞానం అనేటటువంటిది లభించాలి అనంటే అంతేవాసి సమీపంలో గురువుకి సమీపంలో ఉంటూ మనము శ్రవణం అనేటటువంటిది చేయాలి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటి అనంటే సమీపంలో ఉండడము అనంటే శాస్త్రం ఉంది. ఈ శాస్త్రాన్ని గురువు మనకి తెలియజేస్తూ ఉన్నారు. శాస్త్రము, గురువు చెప్పేటటువంటి విషయాన్ని వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో చెబుతున్నారో ఆ ఉద్దేశ్యాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. చూడండి శాస్త్రం ఒక విషయాన్ని చెబుతోంది. నేను ఇంకో రకంగా అర్థం చేసుకున్నాను అనుకోండి. అప్పుడు శాస్త్రానికి మనం సమీపంగా ఉన్నట్లుగా ఉంటుందా? ఉండదు. శాస్త్రం ఏం చెబుతోంది? ఉదాహరణకు తీసుకుందాం. కర్మ సన్యాసం అని చెబుతోంది. కర్మ సన్యాసం అనంటే అసలు కర్మ సన్యాసం అని ఏ అధికారికి చెబుతోంది? ఏ ఉద్దేశ్యంతో చెబుతోంది? ఇవన్నీ విషయాలు మనం ఆలోచించకుండానే శాస్త్రం కర్మ సన్యాసం తీసుకోమని చెప్తుంది. కాబట్టి నేను శాస్త్రాన్నే వదిలేస్తాను. ఇప్పుడు మనకి శాస్త్రం చెప్పేటటువంటి సరైన విధంగా అర్థమైనట్టా? కర్మ సన్యాసము అనంటే కర్మను వదిలిపెట్టడము అని కాదు. కర్తృత్వ, భోక్తృత్వ భావాలనేటటువంటివి లేకుండా ఉండడమే కర్మ సన్యాసం. మనం దాన్ని అర్థం చేసుకోకుండా లేదా మనం కర్మనే వదిలిపెట్టామనుకోండి, చిత్తశుద్ధి లభిస్తుందా? చిత్తశుద్ధి అనేటటువంటిది లభించదు. ఇటు చిత్తశుద్ధి లేదు, అటు కర్మని వదిలిపెట్టాము. ఇప్పుడు జ్ఞానం లభిస్తుందా మరి? జ్ఞానం లభించడానికి అవకాశము లేదు. సరైన విధంగా అర్థం చేసుకోకపోవడం వలన మనం దేన్నైతే తెలుసుకోవాలనుకున్నామో దాన్ని తెలుసుకోలేము. శాస్త్రానికి సమీపంగా ఉండటము అనంటే ఇది. గురువుకి, శాస్త్రానికి సమీపంగా ఉండటము అనంటే వాళ్ళు చెప్పేటటువంటి దాన్ని ఏ దృష్టితో చెబుతున్నారో ఆ దృష్టితో మనం అర్థం చేసుకోవడమే సమీపం. వర్షిష్ఠ, వర్షిష్ఠ అనేటటువంటిది వృద్ధ వృద్ధులు అనేటటువంటి అర్థం వస్తుంది. ఈ ఋషిగణులంతా కూడా ఎవరు అనంటే వృద్ధులు. వృద్ధులు అనంటే వయస్సులో వృద్ధులు అని కాదు ఇక్కడ. ఒకటి వాళ్ళల్లో విషయాలని అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం అధికంగా ఉంది. దానికే మనం లౌకికంగా అంటాం కదా! మెచ్యూరిటీ ఎక్కువగా ఉంది వీళ్ళకి అని అంటూ ఉంటాం కదా! అదే చిన్న పిల్లలనుకోండి, ఒక విషయం ఉంది. ఏదైనా సమస్య ఉంది. చిన్న పిల్లలు అర్థం చేసుకోగలుగుతారా ఆ విషయాన్ని, ఆ సమస్యని? అదే పెద్దవాళ్ళనుకోండి, సమస్యను అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకు? నైపుణ్యం అనేటటువంటిది ఉంది. సమర్థత అనేటటువంటిది ఉంది కాబట్టి. దానికే మనం మెచ్యూరిటీ బాగా ఉంది అని అంటున్నా. అర్థం చేసుకునే సామర్థ్యం ఉంది కాబట్టి. ఇక్కడ కూడా ఈ ఋషులందరూ కూడా వృద్ధులు అనంటే ఏంటి అనంటే అత్యధికంగా వైరాగ్యాన్ని కలిగి ఉన్నారు. కేవలం జ్ఞానం మాత్రమే పొందాలి. ఇంకేది కూడా వద్దు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి వారు. అంతేకాకుండా ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఇంద్రియ విషయాల యందు ఆసక్తి అనేటటువంటిది లేదు. ఇంద్రియాలను నియంత్రించడంలో నిపుణులై ఉన్నారు వీళ్ళంతా కూడాను. ఇంద్రియాలను నియంత్రించలేదనుకోండి, ఒకవైపు ప్రవచనం జరుగుతూ ఉంది. మన మైండ్ ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. ఆ! ఈరోజు భిక్ష ఏంటి అనేటటువంటిది మనం కిచెన్‌లో అడిగామనుకోండి, మధ్యాహ్నం ఏదో స్పెషల్ అని చెప్పారు. ఇప్పుడేమవుతుంది? అది మనకిష్టమైందే అనుకోండి, ప్రవచనం మధ్యలో మనకి ప్రతిబంధంగా మారుతుంది ఆ ఇష్టం అనేటటువంటిది.
ఈ రకంగా ఇంద్రియ నియంత్రణ అనేటటువంటిది లేదు అనంటే, ఈ జ్ఞానాన్ని మనం పొందడానికి అవకాశం లేదు. ఈ ఋషులందరూ కూడా ఏంటి అనంటే, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉన్నారు. వర్షిష్ఠాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః. ఇటువంటి గొప్ప ఋషులందరితో ఆవరించబడినటువంటి వారే ఈ దక్షిణామూర్తి. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందరూపం. ఆచార్యేంద్రం. ఇంద్ర అంటే ఏంటి అనంటే, అందరిలో కూడా ఉత్తమమైనటువంటి వాడు. ఇప్పుడు దేవతలందరికీ కూడా రాజు ఇంద్రుడు అని అంటారు కదా! ఇంద్రుడు అనంటే ఏంటి? వాళ్ళందరిలో కూడా గొప్పవాడు కాబట్టి ఇంద్రుడు. ఇంద్రుడు అంటే అక్కడ రాజు అని. ఆ రాజ పదవికి ఇంద్రుడు అనేటటువంటి పేరు. వ్యక్తి ఎవరైనా అయ్యుండొచ్చు. కానీ ఇంద్రుడు. లేదా దేవత ఎవరైనా అయ్యుండొచ్చు. ఆ పదవిలో ఉన్న వాళ్ళని ఇంద్రుడు అని అంటున్నారు. ఎందుకు? అందరిలో కూడా ఉత్తమమైనటువంటి వాడు కాబట్టి, సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి. ఇది ఒక అర్థం. ఇంద్ర అంటే ఇంకొక అర్థం ఏంటి అనంటే ఆత్మ. ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉందో అదే ఇంద్ర అని అన్నారు. సుఖాన్ని, ఆనందాన్ని వ్యక్తపరిచేది ఏదైతే ఉందో అదే ఇంద్ర అని అన్నారు. సుఖ స్వరూపం, ఆనంద స్వరూపమే ఇంద్ర. ఈ ఆచార్య ఎవరు అనంటే ఇంద్ర. ఆచార్య అనగా కూడా అర్థం ఏంటంటే ఆచినోతిః శాస్త్రార్థాన్ ఆచరే స్థాపయేత్యపి. స్వయం ఆచరేత్ తస్మాత్ ఆచార్య ఇతి ఉచ్యతే. ఆచినోతిః శాస్త్రార్థాన్. శాస్త్రం యొక్క అర్థాలన్నింటినీ కూడా స్పష్టంగా తెలుసుకున్నటువంటి వారై ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఆచార్యులవ్వరు. సహజంగా మనం 4 గ్రంథాలు నేర్చుకొని, మనం వెళ్లి నేను ఆచార్యని అని చెప్పుకున్నాము అనుకోండి. చాలామంది వాళ్ళ పూర్వీకులు ఉంటారు కదా! ఇదేంటి శతావధాని, అష్టావధాని వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప పండితులు, శాస్త్రజ్ఞులు, శాస్త్రాలన్నీ కూడా తెలిసినటువంటి వారు. కాబట్టి వాళ్ళేంటి అనంటే ఆహ్, వాళ్ళ పేరు చివరన ఆ అవధాని అనేటటువంటిది, ఆచార్య అనేటటువంటిది ఆ రకంగా కొనసాగుతూ వస్తుంది. ఒక 3, 4 జనరేషన్‌ల తరువాత ఏంటంటే వీళ్ళకి అసల గ్రంథం పేరు కూడా తెలిసుండదు. కానీ పేరు చివరన ఏమనుంటుంది ఆచార్య అని కానీ, లేదా ఆహ్, అవధాని అని కానీ ఇలాగా ఉంటుంది. ఏంటి అనంటే అది అక్కడి నుంచి వచ్చినటువంటిది. ఇలా కాకుండా ఆచార్య అనగా ఆచినోతిః శాస్త్రార్థాన్. శాస్త్రం యొక్క అర్థాలన్నింటినీ కూడా స్పష్టంగా తెలిసినటువంటి వారిని ఆచార్య అన్నారు. ఇది ఒక లక్షణం. ఇంకొకటి ఆచరే స్థాపయత్యపి. స్థాపయతి. ఈ ఆచారాన్నంతటిని కూడా స్థాపించగలగాలి. చూడండి శాస్త్రం ఉంది. వేదాలు అనంతం. అనంతమైనటువంటి వేదాలలో ఏం చెప్పారు అనేటటువంటిది ఆచార్యులు దాన్ని స్థాపించలేకపోయుంటే మన వరకు వచ్చేదా? ఇప్పుడు మనం తెలుసుకునే వాళ్ళమా? వాళ్ళంతా కూడా అంత శ్రమపడి ఉండకపోయుంటే మన వరకు వచ్చేది కాదు. మనకు తెలుసుకోవడానికి అవకాశము ఉండేది కాదు. అలాంటప్పుడు ప్రయోజనం ఏముంటుంది? అన్ని శాస్త్రాలు ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆచార్య యొక్క బాధ్యత ఏంటి అనంటే, ఆ శాస్త్రార్థాలన్నింటినీ కూడా స్థాపించగలగాలి. స్థాపించగలగాలి అనంటే, శిష్యుల ద్వారా, ప్రశిష్యుల ద్వారా ఆ విద్యనంతటిని కూడా కొనసాగించేటట్లుగా చేయగలగాలి ఆచారి. అలాగే స్వయంగా ఆచరించాలి. ముఖ్యమైనటువంటి విషయం ఇది. స్వయం ఆచరేత్.
చూడండి ఇంద్రియ ఆసక్తి అనేటటువంటిది ఉండకూడదు అని శాస్త్రం చెబుతోంది. శాస్త్రం చెప్పిన దాన్ని నేనిక్కడొచ్చి మీకు చెబుతున్నాను. నేను వెళ్ళి మళ్ళీ ఇంద్రియ విషయాలను కోరుకుంటూ ఉన్నాననుకోండి. అప్పుడు నేను ఆచార్యనవుతానా? నేనే ఆచరించినప్పుడు నా ద్వారా విన్నవాళ్ళెలా ఆచరిస్తారు? ఆచరించడానికి అవకాశమే లేదు. మామూలుగానే కూడా చూడండి మనకి లౌకికంగా కూడా చాలా వ్యాప్తి దొరుకుతుంది దీని నుండి. ఇంట్లో తల్లిదండ్రులు 24 గంటలు టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. లేదా మొబైల్స్. ఇప్పుడు ఇందివరకైతే టీవీలు. ఇప్పుడు మొత్తం మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు. వాళ్ళే ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు పక్కన పెట్టలేకపోతున్నారు. పిల్లల్ని నువ్వు ల్యాప్‌టాప్ వాడకూడదు, మొబైల్ వాడకూడదు అనంటే వీళ్ళు వింటారా? ఫస్ట్ నువ్వు ఆఫ్ చేసి పక్కన పెడితే వాళ్ళు వింటారు. మనం ఆచరిస్తే వాళ్ళు ఆచరిస్తారు. మనం 8కి లేసి పిల్లల్ని మీరు 6కి లేసి దేవుడికి నమస్కారం చేసుకోవాలి అన్నామనుకోండి. వాళ్ళు చేస్తారా? యాక్చువల్‌గా నేను విన్నాను పిల్లల నుంచి. పిల్లలు కంప్లెయింట్ చేస్తారు. మనం మామూలుగా ఆహ్, ఇక్కడంటే బాల విహార్స్ అట్లాంటివేమి ఉండవు కానీ, బాల విహార్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి, మనం ఇట్లాంటివి చెప్పామనుకోండి, మా మమ్మీ లేవదు. మా మమ్మీ ఎప్పుడు చూసినా ఫోను పట్టుకొనే ఉంటుంది. మనం వాళ్ళకి చెప్తామా ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని. అప్పుడు వాళ్ళొచ్చి వాళ్ళ పేరెంట్స్ పైన కంప్లెయింట్ చేస్తూ ఉంటారనమాట. మా మదర్ ఇలాగా, మా ఫాదర్ ఇలాగా. ఇప్పుడు వాళ్ళేమో చెయ్యరు, వాళ్ళేమో ఆచరించరు, వాళ్ళేమో మంచి సంస్కారాలను పొందరు. వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు. అట్‌లీస్ట్ వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు సంతోషించాలి నేర్చుకోవడానికి. వాళ్ళు నేర్చుకోకపోకపోయినా వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు నేర్చుకోవడానికి. అది సంతోషించాల్సిన విషయం. కానీ ఏంటంటే మనం ఆచరించకుండా మనం ఇది చెయ్యాలి అని చెప్పామనుకోండి, వాళ్ళలో ఆ ప్రశ్న మిగిలిపోతుంది అలాగే. మనమే ఆచరించామనుకోండి, మనం ఆచరించినప్పుడు ఆ ఆచరణలో నుంచి మనం ఆనందాన్ని పొందడం చూసి వాళ్ళు కూడా ఆచరిస్తారు. కొన్ని సంప్రదాయ కుటుంబాలుంటాయి చూడండి. ఒక చిన్న పాప 5 ఏళ్ళు, 6 ఏళ్ళు ఉంటుంది. ఆహ్, మిషన్‌లో ఉన్నప్పుడు మిషన్‌కొచ్చినప్పుడు ఒక పువ్వు తెంపుకుంది చెట్టు నుంచి. ఇంకో అమ్మాయుండి అలా తెంపకూడదు అనింది. వెంటనే చెట్టు దగ్గరికెళ్ళి, "క్షమించు నాకు తెలియక నేను తెంపాను. నా మీద కోపంగా ఉండకూడదు" అని చెట్టుని క్షమించమని అడుగుతూ ఉంది. వాళ్ళింట్లో భోజనం చేస్తూ ఉన్నప్పుడు కూడా శాస్త్ర చర్చ మాత్రమే జరుగుతుందంట. ప్రతి చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్ద వాళ్ళ దగ్గరకు అందరిని కూడా గౌరవించడం వాళ్ళ సంప్రదాయం. ఇప్పుడు చూడండి 5 ఏళ్ల అమ్మాయి అంతటి గొప్ప సంస్కారం రావాలి అనంటే వాళ్ళింట్లో పేరెంట్స్ ఆచరణలో పెట్టకపోయి ఉండుంటే ఈ అమ్మాయికొస్తాయా? వాళ్ళ ఆచరణలో పెట్టారు కాబట్టి ఈ అమ్మాయికి ఆ సంస్కారాలన్నీ కూడా వచ్చాయి. మనం ఏమి నేర్పించనవసరం లేదు. మనల్ని చూస్తే చాలు వాళ్ళు నేర్చుకుంటారు. అలాగా ఇక్కడ కూడా ఏంటి అనంటే ఆచార్య ఈ జ్ఞానమే ముక్తినిస్తుంది అనేటటువంటి దృఢ భావము ఆచార్యలో ఉన్నప్పుడు, ఆచార్య నుంచి ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా ఆ నమ్మకం, విశ్వాసం అనేటటువంటివి కలుగుతాయి. ఆచార్యనే డౌట్‌గా ఉన్నారనుకోండి, అప్పుడు శిష్యుడికి ఎలా నమ్మకం కలుగుతుంది? స్వయం కఠోపనిషత్తులో అంటారు. కఠోపనిషత్తులో
అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి. ఏ ఆచార్య బోధించడం వలన శిష్యులకి జ్ఞానం లభిస్తుంది అనంటే, అనన్య ప్రోక్త. బ్రహ్మ అంటే నాకంటే వేరుగా లేడు, నేనే బ్రహ్మ అయి ఉన్నాను అని తెలుసుకున్నటువంటి ఆచార్య బోధించినప్పుడు మాత్రమే శిష్యులకి ఆ జ్ఞానం లభిస్తుంది అని. నేను వేరు, బ్రహ్మ వేరు అనేటటువంటి భావం ఉన్నటువంటి వాళ్ళు బోధించడం వలన ముక్తి అనేటటువంటిది పొందరు. నేనే బ్రహ్మ అయి ఉన్నాను అని అర్థం చేసుకున్నటువంటి ఆచార్య బోధించినప్పుడే ఆ జ్ఞానం అనేటటువంటిది లభిస్తుంది. ఇలాగా ఆచార్య మరి దక్షిణామూర్తి ఎవరు అనంటే ఆచార్య. ఆచార్యులందరికీ కూడా ఆచార్య. కరకలిత చిన్ముద్రం ఆనంద రూపం, ఆనంద స్వరూపం ఈ దక్షిణామూర్తి. చిన్ముద్ర, చిన్ముద్ర అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఇది చిన్ముద్ర. దీని అర్థం ఏంటి అనంటే జ్ఞానముద్ర అనేటటువంటిది మనకు తెలుసు. ఇది ఆత్మ, ఇది పరమాత్మ, ఇది జీవుడు. ఈ జీవుడు నేను పరమాత్మని అని తెలుసుకోవడమే ముక్తి. ఎప్పుడు తెలుసుకుంటాడు? స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నింటినీ మిథ్య అని అర్థం చేసుకున్నప్పుడు ఉన్నటువంటి చైతన్యము, ఆ చైతన్యమే ఈ పరమాత్మ, జీవుడే పరమాత్మ అని తెలుసుకోవడమే చిన్ముద్ర, జ్ఞానముద్ర. కరకలిత చిన్ముద్రం ఆనంద స్వరూపం. స్వాత్మారామం. రామ అనగా అర్థమేంటి? రామ అనగా ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు. ఆనందం. రామ అంటేనే ఆనందం. రమించడం, రమించడం అంటాం కదా, ఆనందం. ఆత్మారామం అంటే ఈ రమణం, ఆనందం అనేటటువంటిది ఎందులో ఉంది అనంటే ఆత్మయందే ఉంది. దక్షిణామూర్తి దేని యందు ఆనందాన్ని పొందుతున్నారు అంటే ఆత్మయందే ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఆత్మని ఆనందంగా అర్థం చేసుకున్నటువంటి వారు. ఆత్మారామం. ఎప్పుడైతే ఈ ఆత్మని ఆనందమని నేను తెలుసుకుంటానో అప్పుడు కామం అనేటటువంటిది తొలగిపోతుంది. ముండకోపనిషత్తులో అలాగే భగవద్గీతలో కూడా చెబుతారు. ఏంటి అనంటే నేను జీవుడిని అని భావించినంత వరకు కూడా కామం అనేటటువంటిది నా దగ్గరకు వస్తుంది. కోరికలు అనేటటువంటివి నా వద్దకు వస్తాయి. ఎప్పుడైతే నేను ఆత్మ అని తెలుసుకుంటానో అప్పుడు కోరికలు వాటంతట అవి వెళ్ళిపోతాయి. ఎందుకు అనంటే ఈ వ్యక్తి ఆనందించడం లేదు నన్ను. కాబట్టి నేనిక్కడ ఉన్నా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు అని కోరికలే వెళ్ళిపోతాయి. స్వాత్మారామం. కోరికలు అనేటటువంటివి లేవు. ముదిత వదనం. దక్షిణామూర్తి యొక్క ముఖం ఎలా ఉంటుంది అనంటే ఎప్పుడూ కూడా నవ్వుతూ ఆనందంగా కనబడుతూ ఉంటుంది. దక్షిణామూర్తిం ఈడే. ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి ఆ దక్షిణామూర్తికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇది దీని యొక్క అర్థం. నెక్స్ట్ శ్లోకం నా తర్వాత చెప్పండి. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం. పేజీ నంబర్ ఎంత? 22. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం.
सकलमुनिजनानां ज्ञानदातारमारात्। त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवम् जननमरणदुःखच्छेददक्षं नमामि। वटविटपि समीपे भूमिभागे निषन्नम् सकलमुनिजनानां ज्ञानदातारमारात्। त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवम् जननमरणदुःखच्छेददक्षं नमामि। కలిసి వటవిటపి సమీపే భూమిభాగే నిషన్నం सकलमुनिजनानां ज्ञानदातारमारात्। त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवं जननमरणदुःखच्छेददक्षं నమామి. నమామి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎవరికి? దక్షం, దక్షిణామూర్తి స్వరూపుడికి. దక్షిణామూర్తి ఎవరు? మన యొక్క అజ్ఞానాన్ని తొలగించేటటువంటి వాడు. వట విటపి సమీపే భూమి భాగే నిషన్నం. ఎక్కడ కూర్చొని ఉన్నారు అనంటే, నిషన్నం అంటే కూర్చొని ఉన్నారు. ఎక్కడ? భూమి భాగే, భూమి యందు. ఎక్కడ భూమి యందు అంటే వట విటపి సమీపే. వట వృక్షం ఏదైతే ఉందో మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కొమ్మలు ఉన్నటువంటి మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్నారు. మర్రి చెట్టు దేన్ని తెలియజేస్తుంది అనంటే శ్రద్ధ అని తెలియజేస్తుంది. అందుకే మనం చూస్తే చాలా వరకు కూడా శాస్త్రంలో కానీ, ఋషులు కానీ, మునులు కానీ ఎక్కడ తపస్సు చేసుకుంటారు అంటే మర్రి చెట్టు కింద తపస్సు చేసుకుంటారు. మామిడి చెట్టు దేన్ని తెలియజేస్తుంది అంటే కోరికల్ని సూచిస్తుంది. మామిడి చెట్టు మీద కామదేవుడు కూర్చొని ఉంటాడంట. శివుడిని ప్రలోభ పెట్టడానికి కామదేవుడు మర్రి చెట్టు మీద కూర్చొని శివుడిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా చాలా స్టోరీలు ఉన్నాయి. కామదేవుడు విశ్వామిత్రుడిని ప్రలోభ పెట్టడము, మిగతా అందరినీ కూడా అలా మామిడి చెట్టు మీద ఎవరుంటారు అని అంటే కామదేవుడు ఉంటాడు. అలాగా కోరికల్ని పెంచుతుంది మామిడి చెట్టు అనేటువంటిది. మరి ఓంకార్ స్వామీజీ మామిడి చెట్టు కింద కూర్చున్నారు కదా అనేటటువంటి సందేహం కూడా కలగొచ్చు. ఓంకార్ స్వామి ఆయన తలుచుకున్నటువంటి కూడా కోరికలతో అందరికీ పడగాలి, రావాలి అన్నటువంటి సామంతాలు తెలియదేమో అని అంటారు. మనం చెట్టు కూర్చున్నాం. అయితే ఇక్కడ మనము భౌతికంగా ఒక అర్థాన్ని, అలాగే గూఢార్థాన్ని ఇంకొక రకంగా కూడా చూడొచ్చు. ఏంటి అనంటే, ఎవరైతే ఇంద్రియాలని నిగ్రహించారో వాళ్ళకి ఏ చెట్టు అనేటటువంటిది అవసరం లేదు. ఎవరైతే సర్వాత్మ భావంతో ఉన్నారో మామిడి చెట్టు అయినా, మర్రి చెట్టు అయినా, ఏ చెట్టు అయినా కూడా ఒకటే. నీడ కోసం కూడా కాదు. నీడ ఉందా లేదా అని చూసేటటువంటి వాళ్ళు అడవి దాకా ఎందుకు వస్తారు? అవునా కాదా? నీడ కోసమే అయితే అడవి దాకా ఎందుకు వస్తారు? రావాల్సిన అవసరం లేదు.
నీడ లేదు, ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. వీటన్నింటికి కూడా అతీతంగా ఉన్నటువంటి వారు. అయినప్పటికిని కూడా ప్రారబ్ధం ఎక్కడ తీసుకువెళ్తుందో అక్కడ. దాన్ని మనం ఆ రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ మనం ప్రతి విషయాన్ని లౌకికంగా చూసాము అనుకోండి, ఏది కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటుంది. ఇక్కడ దక్షిణామూర్తి వటవృక్షం కింద కూర్చున్నారు. కాబట్టి వటవృక్షం కింద కూర్చుంటేనే వటవృక్షం కింద మనమెళ్లి కూర్చున్నాము అనుకోండి, మన కోరికల్ని మనం త్యజించగలమా? ఏ చెట్టు కింద కూర్చున్నా మన కోరికల్ని మనం త్యజించలేము. మనలో ఆ సామర్థ్యం ఉండగలగాలి. మనలో అంతటి వైరాగ్యం ఉండగలగాలి. ఏ చెట్టు కింద కూర్చున్నాము అనేటటువంటిది ముఖ్యం కాదు. మనము దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నామా లేదా? మన మనస్సుకి మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా లేదా? ఇంద్రియాలని కంట్రోల్ చేయగలుగుతున్నామా లేదా? ఇంద్రియ విషయాలను వదిలిపెట్టగలుగుతున్నామా లేదా? అనేటటువంటిది వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం. సకల ముని జనానాం జ్ఞానదాతారం ఆరాత్. ఆరాత్ అంటే సమీపం అని. సకల ముని జనానాం మునులందరూ కూడా సమీపంలో ఉన్నారు. సమీపంలో ఉన్నటువంటి మునులందరికీ కూడా జ్ఞానం అనేటటువంటిది ప్రసాదిస్తూ ఉన్నారు. త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం. త్రిభువన గురు మూడు లోకాలకి కూడా గురువు అయినటువంటి వారు. ఈశం అంటే మూడు లోకాలని కూడా నియంత్రించేటటువంటి వారు. దక్షిణామూర్తి దేవం. దక్షిణామూర్తి మూర్తికి నమస్కరిస్తూ ఉన్నాను. జనన మరణ దుఃఖచ్ఛేద దుఃఖచ్ఛేదం. ఈ దక్షిణామూర్తి ఏం చేస్తున్నారు అనంటే, ఆయనకున్నది ఒకే ఒక పని. ఏంటి అనంటే, శిష్యుడి యొక్క అజ్ఞానాన్ని సంహరించడమే పని. చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏం చేస్తారు? చెట్టు కొమ్మలు డిస్టర్బ్ గా ఉన్నాయంటే వాటిని నరికేస్తారు కదా! ఆ చెట్టు కొమ్మలను నరికేసినట్లుగా శిష్యుడి యొక్క అజ్ఞానాన్నంతటినీ కూడా నరికివేయడం. మరి ఏంటి ఆ అజ్ఞానం? జనన మరణ దుఃఖం. అజ్ఞానం వలన ఏర్పడినదే జన్మ, మరణము ఇవన్నీ కూడాను. పంచదశిలో విద్యారణ్య స్వామీజీ మంగళాచరణం రాస్తారు. నమశ్రీ శంకరానంద గురుపాదాంబు జన్మనే మహామోహ గ్రాసైక కర్మణే. గురువుకున్నటువంటి కర్మ ఒకే ఒక కర్మ, ఏక కర్మ. ఏంటా ఏక కర్మ అనంటే, మహామోహ గ్రాహ. మోహం అనేటటువంటి మొసలి ఏదైతే ఉందో, గ్రాస అంటే దాన్ని తెంచివేయడం. మోహమును తొలగించి వేయడమే గురువుకు ఉన్నటువంటి ఒకే ఒక కర్మ. చూడండి ఎంతటి అదృష్టం. గురువు మన మోహాన్ని పూర్తిగా తొలగించి వేస్తూ ఉన్నాడు అనంటే, జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం. ఇక్కడ మరి దక్షిణామూర్తి జనన మరణ దుఃఖాలన్నింటినీ కూడా తొలగించి వేస్తూ ఉన్నాడు. ఆ మోహాన్ని తొలగించి వేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి గురువుకి నేను నమస్కరిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఏ రకంగా జనన మరణాలని తొలగించి వేస్తూ ఉన్నాడు? నిన్న చూసాం, మనం వివరంగా కూడా చూసాము. నేను ఆత్మ అని తెలుసుకోవడం ఏదైతే ఉందో ఆ రకంగా మాత్రమే మళ్ళీ ఇంకొక జన్మ, ఇంకొక మరణము అనేటటువంటిది ఉండదు. నేను ఆత్మ అని తెలుసుకోనంత వరకు కూడా జనన మరణాలు అనేటటువంటివి ఉంటాయి. నేను ఆత్మ అని తెలుసుకున్నాను, అలాగే ఈ జగత్ కూడా సత్యం అని తెలుసుకున్నాను. మరి జనన మరణాలు ఉంటాయా అనంటే ఉంటాయి. జగత్ అంతా కూడా మిథ్య అని, ఈ జగత్కి అధిష్టానం, ఆధారం నేనే అని, తాడు యందు పాము ఏ రకంగా ఆభాసమై ఉందో అలాగే ఈ బ్రహ్మ, నిర్గుణ నిరాకార బ్రహ్మ ఆత్మస్వరూపం యందు ఈ జగత్, ఈ అహంకారం అన్నీ కూడా ఆభాసమై ఉన్నాయి అని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ జన్మ అనేటటువంటిది ఉండదు. కాబట్టి జనన మరణాలు లేకుండా ఉండడము అనంటే ఈ రకంగా అని అర్థం చేసుకోవాలి.
నెక్స్ట్ శ్లోక. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. ఈ 2 శ్లోకాల్లో ఏదైతే చూసామో అదే ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది. గురువు అంటే యువ, శిష్యులు ఎవరు? వృద్ధాహ. గురువు ఏమో యువ, శిష్యులేమో వృద్ధులు. చిత్రం వటతరోర్మూలే. చిత్రం ఎందుకు అనంటే శిష్యులేమో వృద్ధులు, గురువు ఏమో యువ కాబట్టి ఆశ్చర్యం. వటతరోర్మూలే ఎక్కడ కూర్చున్నారు? చెట్టు కింద కూర్చున్నారు, వట వృక్షం కింద కూర్చున్నారు. గురోహోతో మౌనం వ్యాఖ్యానం. గురువు మౌనంగా ఉన్నారు, మౌనంగా వివరిస్తూ ఉన్నారు. శిష్యాహతో చిన్న సంశయాహ. అప్పుడు శిష్యుల యొక్క సంశయాలన్నీ కూడా తొలగిపోయాయి. మరి మౌనంగా గురువు చెబుతున్నప్పుడు శిష్యుల యొక్క సంశయాలు ఎలా తొలగిపోయాయి అని అంటే దానికి వివరణ రేపటి క్లాస్ లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.